చేయాలి. అమ్మ ప్రీతి కొరకు, అమ్మ ఆనందం కొరకు, అమ్మ అనుగ్రహం కొరకు శాక్తేయులుగా దక్షిణాచార పద్ధతిలో ఏ పూజలు చేయాలి, ఏ పూజలు చేస్తే శ్రీరంగం పైన ఎంత ఎక్కగలం, ఎంత ఆనందం పొందగలం, ఏ స్థానం లభిస్తుంది. వెళ్ళినా అంటే ఎక్కడికి వెళ్ళినా 10,000 ఏండ్లు హాయిగా. స్వర్గం అలా లేదు. స్వర్గం ఎలా ఉంటుంది ఒక్కటి చెప్తా. ఇప్పుడు భోగాలు అనుభవించేదానికి అరేబియా అక్కడ ముస్లిమ్స్కి ఏమీ లేవు. పెట్రోల్ డీజిల్ తప్ప. తాగుతారా, సస్తారా. అన్ని భోగాలు అనుభవించాలంటే మనం బాంబేకి వస్తే గానా, పీనా, సోనా, బజానా అన్నీ డబ్బుతో కొనుక్కుంటారు. ఒక సేటు అనుకుందాం, ఒక అరేబియన్ అనుకుందాం, ఒక 2 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. భోజనాలు దానికి దీనికి దినం ఓ 10,000 అయింది అనుకో. ఇంకా తాగుడుపోతూ దానికి ఓ 20,000 అయింది అనుకో. ఇంకా వ్యభిచార దోషాలకు ఓ 50,000 అయింది అనుకో. ఇలా ఒక్క నెలకు సరిపడేంత తెచ్చుకున్నాడు ధనం. 4 రోజులు వాడు కదలకుండా ఆడనే అన్నీ అరేంజ్ చేస్తున్నారు ఈ హోటల్లోనే. అన్ని భోగాలు, ఇసుపెటాకులు, ఆటకాండ్లు, గానా, పీనా, సోనా ఇంకా అన్నీ జరుగుతుంటాయి. మైమరిచి వాడు ఇదే స్వర్గం అనుకొని ఇరాకులు ఏం లభిస్తుంది? తాటి చెట్లు, కళ్ళు, ఒక ఈ ఇసుక ఎడారులు తప్ప అన్నీ అనుభవిస్తాడు. అయ్యా నవాబ్, ఇంకా 3 రోజులకు ఉంది డబ్బు, ఫోన్ కొట్టిందిలే, మా వాళ్ళు పంపిస్తారు ఒక 5 కోట్ల రూపాయలు, ఏం భయపడాకు. సరే 3 రోజులు అయిపోయింది. చేట అయిపోయింది, వస్తుంది లేబయ్యా. మా కాలంలో టీఎంఓ, ఇప్పుడు రకరకాల టెలిగ్రామ్ మనీ ఆర్డర్ కొరికే. టెలిగ్రామ్ లాగా మనీ ఆర్డర్ చేస్తే ఇబ్బంది ఉంది, టక్కున పంపేవాళ్ళు తల్లిదండ్రులు. అలా డబ్బు వస్తుంది లేవయ్యా అన్నాడు. 3 రోజులు చూచారు, 10 రోజులు చూచాడు. ఎందుకంటే ఆ షేటు వల్ల ఒక 5 కోట్లు తిన్నారు. 10 రోజులు చూచారు, అయిపోయింది. ఏమయ్యా రాలేదు నవాబ్, పక్కిరివా దిగో అని వాడివి వస్తువులలో ఇసిరి పారేసి బూటికాళ్ళతో దన్నుకుంటూ బయటికి సాగనం. అలాగనే మనం చేసిన పుణ్యం ఉన్నంత వరకు రంభాది అప్సరసుల నాట్యం చూడవచ్చు. స్వర్గం అంటే ఇంకేముంది? నాట్యం చూడవచ్చు, అమృతమయమైన ఆహారం భుజించవచ్చు, అన్ని సుఖభోగాలు అనుభవించవచ్చు. మనం చేసిన పుణ్యం అయిపోతే వాడన్న 10 రోజులు ఓడ్చాడు. దేవేంద్రుడు గాడు 1 రోజు ఓడ్చాడు. అక్కడి నుంచి కిందికి దంతే ముడ్డి మీద ఒక తన్ను కిందొచ్చి పడతాం. ఇంకా లేలేం, నడ్డి ముడ్డి ఇరుగుతాయి. మన పుణ్యాన్ని బట్టే మనకు స్వర్గం. అలాగనే మన పూజలు బట్టే అమ్మలోకంలో మనకు 10,000 ఏండ్లు సుఖంగా జీవించేదానికి ఉంది. ఏ పుణ్యాలు, ఏ పూజలు, ఏ పుణ్యాలు ఇస్తాయి అంటే ఘంటాపదంగా చెప్తున్నాను. ఇంతకుముందు ఎక్కువ అదే చేసేవాడిని. అందరూ చేర్చుకుండా నేర్పించాను. ఖడ్గమాల మీద 2 గ్రంథాలు వెలువరించాను. ఎవరైతే ఖడ్గమాలతో నిత్యం అమ్మను పూజిస్తున్నాడో వాడు శాశ్వతంగా చింతామణి గృహంలో అమ్మ సమక్షంలో ఆకలి దప్పులు లేకుండా సచ్చిదానంద స్వరూపుడై
హాయిగా కాలం గడపచ్చు. అమ్మే తానుగా, తానే అమ్మగా, భేదం ఉండదు. అందరక్కడ సమానులే ఆ లోకంలో. మరి కనీసం అది చేయండి అని చెప్తూ పుణ్యాలు ఎలా ఉంటాయి? నేను ఇప్పుడు విద్యోపాసకుణ్ణి, నేను కొన్ని దోషాలు చేశాను కాబట్టే నా మాటలు కూడా పురుగుపోతున్నాయి. నేను యథార్థవాదిని. విష్ణువర్ధన్ రెడ్డి భార్యా సమేతుడై నన్ను గెలిపించమని వస్తే, రెడ్డి నువ్వు అమ్మడపోకుండా ఉంటావా? ఉంటే నేను గెలిపిస్తా. నువ్వు అమ్మడపోతే అవతల నన్ను చనిపోతాడు. విష్ణువర్ధన్ రెడ్డిని సపోర్ట్ చేస్తావా? నాకు అంతకన్నా పడింది. ఇంత ధైర్యంగా విష్ణువర్ధన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడిన వాడు ఇంతవరకు పుట్టదా అని నేను చెప్తున్నా. నిజమారెడ్డి చండశాసనులు వారు మొన్న మన సాత్వికుడైన మన రెడ్డికి కూడా ఏమన్నా, అయ్యా నా జపమాల వేశాను, ఈ సంవత్సరం బాగానే జరిగింది, ఎన్నెన్నో హ్యాట్రిక్లు చేశావు, ఎక్కడో తెచ్చి పెట్టినావు, ఎమ్మెల్యేగా ఘటం ప్రకాష్ రెడ్డిని, చక్రపాణిని అందరినీ చేర్చావు. కానీ కూడా నీది గెలిపించుకో చాలు. అంతవరకు నా మంత్ర శక్తి ఏదో ఉంటే, అమ్మ కరుణ ఉంటే నేను ఎరబొడ్డుతా. కానీ మిగతాది ఆశ పెట్టుకోవాలి. ధైర్యంగా చెప్పినా, నేను రికార్డ్ అవుతుంది, ధైర్యంగా చెప్పిన అంటే రెడ్డితోనే మరి అనేక నేను ప్రయోజనాలు పొంది, ఆయన నా ముందర పాపం కింద కూర్చుంటాడు. అంత సాత్వికుడు. తెలుగుదేశంలో కూడా అంత సాత్వికులు లేరు. అంత సాత్వికుడు వ్యక్తిగతంగా. కోట్ల వంశమే అటువంటిది. వాళ్ళకి అల్లర్లు నచ్చవు, అది అందరికీ తెలుసు. అంతటి సాత్విక వంశాన్ని కనుక ధైర్యంగా చెప్పాను, మిగతా నమ్మకాలు. అదే జరిగింది. కానీ నాకే మనస్సు కుళ్ళిపోతున్నా. ఆ ఒక్కటి గెలిచే ఎట్లుండు, ఆ ఆలూరు గెలిచి తెచ్చే బదులు ఆ ఒక్కటి కొడుమూరు గెలిచి ఉంటే రెడ్డి ఇంకా నా మీద నమ్మకం. అంటే నేను కడతానా? రెడ్డికి చెప్పాను, నా శిష్యురాలు మళ్ళీ ఎంపీ అయింది చూడు, అయిపోయింది అన్నారు. ఎవరు? అరుణ. మన మధుసూదన్ రెడ్డి ఒక మాట అంటాడు, నువ్వు గుర్తు పెట్టుకున్నావా? నువ్వు అను అరుణమ్మని తెచ్చి నీ కాళ్ళ కింద వేయకుంటే నేను మధుసూదన్ రెడ్డిని కాదని అంటాడు. కారణం ఆ రోజు అరుణమ్మని పిలుచుకొస్తే ఏదో ములాయం సింగ్ పార్టీలో ఇండిపెండెంట్గా 50,000తో గెలిపించాను. మళ్ళీ 1,00,000తో గెలిపించి మినిస్ట్రీ చేశాను. మళ్ళీ కాలగర్భంలో కలిసిపోయింది. కాంగ్రెస్ నుంచి ఆమె వైదొలిగింది, బీజేపీలో చేరింది. అంటే ఇప్పుడు విషయం కదా, ఇప్పుడు అయ్యింది. అట్లాగా రాజకీయంలో ఎవరూ శాశ్వతం కాదు. ఎంత రెడ్డికి అభయం ఇచ్చాను. నేను వైఎస్ఆర్ క్యాండిడేట్ అని ముద్ర పడినాను ఆ రెడ్డి వల్ల. నా శిష్యుని భార్య కొడుకు వచ్చారు, సుచరిత. వెంకటరెడ్డి గారిని 8, 9, 10, 11 ఏళ్ళు 4 తరగతులు తన్ని చదువు చెప్తాను. వాడు అల్లరి ఆ కాలం. అటువంటి వాడు 6:30కే వస్తే అమ్మ దర్శనం లేదా అంటే, ఒరే నాయన 7:30కి కానీ నేను మొహం కడిగి అందరికి కాఫీలు పోసేటప్పుడు తెలుస్తా, నమస్కారం చేసుకొని పొండి, అన్నే చూసుకుంటుంది. మీలో ధర్మం ఉంటే మీరు గెలుస్తారు, లేకుంటే నేను నిమిత్త మాత్రుని రా అని పంపించాను. కానీ మీకు తెలియదు ఆ మేరువు జయనాగేశ్వరరెడ్డి గెలుపుకు కారణం వాళ్ళదే. అది రామారావుకు హస్త సాముద్రికం చూచిన ఆ రెడ్డి ముసిరి ముప్పున ఇంకా 3 ఏళ్లకు చనిపోతాడనగా భార్య కొడుకు పొరపడితే 5-6 ఏళ్ళు బతికేడుగా చేసింది. మన ఉల్లిందకొండే అయింది. అక్కడ పోయి ఎమ్మెనూరులో గెలుస్తారు. మా రెడ్డికి చెప్పిన, నువ్వు ఎమ్మెగానే నువ్వు పోటీ చేయి అంటే వచ్చేయడు ఇస్తానని.
వచ్చేది కదా దేవునికి, ఈ ఎన్నికల్లో ముందు గడ్డన పడితే కదా అన్న, అదే అయింది. ఇంకా వచ్చేదానికి నందోరాయ భవిష్యత్తు. ఎమ్మెగను రిప్పించుకొని తగిలింటే అది వేరుకుంది. చూస్తాం. ఓం తత్సత్. రాజకీయం వద్దనుకున్నా విన్నంటే వస్తుంది. ఆడ ఉన్నాడు, ఎన్నోసార్లు ఆయన కొరకు జపాలు చేశాం. ఎవరు? నాగరాజు. 5 నిమిషాల్లో టీజీ భరత్ని ఇక్కడ అమ్మ పాదాల దగ్గర ఏమంటే ఎత్తాడు. మనకు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడా ఉంది. అమ్మ దగ్గర ఉన్నాక అంతటా ఉన్నట్టే. ఇప్పటికన్నా జ్ఞానోదయమై అమ్మ సేవ చేయాలని కోరుకునేవానికి అమ్మ కల్పవృక్షమే. ఓం తత్సత్. అందుకై చకచకా చెప్తున్నాను. శక్తి ఉపాసకుల ఇండ్లలో పుట్టిన వానికి మొదటి ద్వారం దాటి మహాకాలుని దర్శించగలడు. బాలామంత్రం పఠించిన వారికి ఆ బాలా సన్నిధానం ఎన్నోదో, 13దో, 15దో, 16దో చూడు. బాలా తపోవనం 20 దాటి నాకు ఉంది, అక్కడికి ఎరగలడు. నిత్యాదేవతలు ఉన్నారు. కామేశ్వరి ఇక్కడ పెట్టింది అందుకు. అయితే మీకు తెలియదు, ఎవరు రాని వాళ్ళకు పూలు పెడతారు. తెలిసి పెట్టినా తెలియక పెట్టినా మంచి పవర్ఫుల్ నిత్యాదేవత. ఆనందవాది చేరగలుగుతాడు. 10,000 ఏళ్ళు ఉంటాడు. పంచదశి చేరిన వానికి శృంగార పరీక్షలో లాస్ట్కు వెళ్ళగలుగుతాడు. షోడశి చేసిన వారికి పద్మాడవి చేరగలుగుతాడు. ఆమ్నాయ దీక్ష పొందిన వారికి చింతామణి గృహం చేరే అర్హత వస్తుంది. పాదుక దీక్ష, షోడశ షడమ్నాయాలు ఉపదేశం పొంది చేసిన వానికి శ్రీపురంలో శాశ్వత జీవనం లభిస్తుంది. పూర్ణ దీక్ష నా వల్ల ఒక్కడే పడి పొందింది. వాడు మొదటి ప్రాకారం నుంచి అమ్మ వరకు స్వేచ్ఛ జరుగుతాడు. లలితమ్మను పూజించి ప్రతిష్ఠించి దేవాలయం కట్టిన వానికి గురుమండలిలోనే స్థానం లభిస్తుంది. నవావరణ అర్చన చేసిన వారు బ్రహ్మాండమంటా తిరగగలరట, అంత శక్తి వస్తుంది. నిన్న శ్రీశైలం నుంచి వచ్చాడు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన మహాత్ముడు కొడుకుని పిలుచుకొని వచ్చాడు. వాడు ఎంత బ్రహ్మ తేజస్సు ఉంది. సిగబెట్టుకొని వేదం చదువుతున్నాడు. వాళ్ళ నాయన వచ్చాడు, ఉన్నాడు. వాళ్ళ కొడుకును తప్పించగలిగాను. వాడు సంవత్సరం, వాడు 5 ఏళ్లకు. ఆయనకు నేను సాక్షాత్ లలితనే. మరి ఆయన భ్రమరాంబికకు నిత్య పూజారి, ప్రధాన అర్చకుడు. భ్రమరాంబ అమ్మ దగ్గర. కానీ భ్రమరాంబకు భ్రమ పుట్టించైనా మన అమ్మ సుప్రీం అని నిరూపించుకుంటుంది. అది అర్థంగా. కొన్ని ఎట్లుంటాయంటే, పుట్టబర్తికి నేను 70 మందితో పోయినప్పుడు అక్కడ బొమ్మగాని భార్య కారు ఎక్కినాక కాళ్ళు వచ్చి పట్టుకుంది. ఏమ్మా అంటే, నాకు 23 ఏళ్ళు అయింది, సంతానం లేదు. ఆయన నేను వర్మ, మీరు స్వామి దగ్గరనే నిత్యం ఉంటున్నాడే వర్మ. ఆంతరంగికుల్లో ఒకడు రఘువీరారెడ్డికి తమ్ముడు, మినిస్టరు. ఇంత చనువు పెట్టుకొని ఆయన అడగకపోయినావా సంతానం? ఏమో కలగలే. నిన్ను గురించి ఉపయోగిస్తాను కాబట్టి వశిష్ఠ ఎన్ని రోజులమ్మా అన్న? 30 రోజులని. 30 రోజులు ఎవరికన్నా గర్భం నిలుస్తుందా? ఋతుస్నానమైనాక కోరింటి వేరే. సరే చూచాను. అప్పుడు 4 ఈ గురువు అమ్మ నిలుపో అన్న, గర్భం నిలిచి. ఇక్కడ వచ్చి చెప్పిన డాక్టర్లు ఆశ్చర్యపడినారు. 30 రోజులు ఆశీర్వదిస్తే కలగడం నిజంగా పొందారు. 5 నెలలు నా కొడుకు రాలే గర్వం. వ్యవసాయ మంత్రి యొక్క తమ్ముడిని, మంత్రి గాని తమ్ముడిని 5 నెలలు రాలే. గర్భం పోయి నాకు ఏడుచుకుంటూ వచ్చాను. ఇంకా నీ బతుకని తిప్పరాను. ఇట్లాంటి బాండ్లకు నేను ములాదా లేదు. నిన్న కోటీశ్వరి మొగుడు ఫారిన్ పంపాలని 2 పిలుచుకొని వచ్చినాడు బంధువులను. నా కోటీశ్వరి, మాహేశ్వరి, సోమేశ్వరి, ఈశ్వరులు చాలు. ఏం నన్ను అడగబట్టదు, ఏం చేయను పో.
3 నెలలకు ఒకసారి వచ్చి ఇంత అలకకుండా పోతుందా? పూజకు లేకుండా పోతుందా? నాకేం పని, నడక తిన్నాను యథార్థం. అందుకని అమ్మ దగ్గర ఎవరు ఎంత పూజ మీకు తెలియదు. ఈరోజు ఒక్కరోజు చేసిన పూజ మీరు ఇంతవరకు చేసిన పాపాలు ప్రక్షాళితమైపోయి ఉంటాయి. ఇక పుణ్యం అభివృద్ధి చెందుతుంది సన్మార్గంగా నడుచుకుంటే. ఓం తత్సత్. లేటుకు వచ్చినా మనం అనుకున్న కార్యక్రమం నెరవేర్చాం. మనకి రాజకీయం వద్దు, ఎక్కడా చెప్పుకోవద్దు. రేపు వీడు శాశ్వతం కాదు, వాడు శాశ్వతం కాదు. కృతాపరాధాలు చేస్తూ ఉంటాయి. ఉబ్బిపోవద్దు. 152 సీట్లు వచ్చినాయి. నాకు తిరుగుందా? పాపం 40 ఏళ్ళు పాలిస్తాడని ఎక్కడం, మునగచెట్టు ఎక్కడం, ఇరిగి పడినారు. వాళ్ళ ముడ్లు పోయినాయి. ఒక్క మినిస్టర్లే. తప్పు కదా, మునగచెట్టు ఎక్కివద్దు. అదే 152 ఇట్లా తిరిగి పడింది అంతే. అందుకని గర్వం అనేది పనికిరాదు. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు చేరువగా ఉండాలి. ఉపాసకుడు ఉంటే భక్తులకు, అమ్మకు చేరువగా ఉండాలి. సంధానకర్తగా ఉండాలి. మాకు ఇంకా ఎక్కువ బాధ్యత. అమ్మతో ఉండాలి, భక్తులతో అనుబంధం ఉండాలి. సరే, నెరవేర్చిన దగ్గరికి నెరవేర్చాను. ఓం తత్సత్. ఇంకా మీరు జయించండి అమ్మా. శ్రీమాత కానీ